అయ్యా నా బ్రతుకంతా బెజ్జాలని దీన మనసుతో దేవుని ముందుకు వెళ్తే ఈ బెజ్జాలు ఉన్నాయా, సరే నేను ఇంకొక స్పెషల్ బెజ్జం పెడతానని ఇంకొక బెజ్జం పెట్టి ఆ బెజ్జం దగ్గర తన పెదవి నుంచి నువ్వు ఏవి బలహీనతలు ఇబ్బందులు అనుకున్న వాటిలో నుంచి మంచి ఫలాలను వచ్చేటట్టు చేసి నీ వైఫల్యాలను విజయాలుగా మారుస్తాడు. నాగరాజులు వెతికేది ఏందండి? అవి వెతికేది ఏందండి? ఎతికేది ఏందండి? అవి ఎతికేది ఏంది ఏమండి? రంధ్రాలేనండి. వాటికి రెండోది లేదండి. వాటి పని, పాముల పని ఏంటంటే, ఒరే నేను పాములాగా ఉన్నాను, నేను సర్పాన్ని అయ్యాను, విషం నిండిపోయింది, నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, నాకు 14 బెజ్జాలు ఉన్నాయి, నా బెజ్జాల సంగతి ఏందని ఈ నాగరాజులు చూడవు. ఈ నాగరాజులు ఏ కాడికి కనపడ్డ బెజ్జం వల్ల తలకాయించి చూస్తాయి అన్నమాట. వాటి పని అయితే పాపం నాగరాజులు కదా, వాటి డ్యూటీ ఇంక రెండోది ఉండదు, ఆ కర్మ పట్టిద్ది. కానీ ఆత్మలో బ్రతికించబడిన వాడు ఏమంటాడో తెలుసా? దేవుని ముందుకెళ్ళి, నేను యోగ్యునిగా లేను ప్రభు, నేను ఇలా ఉన్నాను ప్రభు అని తనను గూర్చి తాను విమర్శించుకొని దేవుని ముందుకెళ్తాడు. తన పరిస్థితి తను చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, తనకి వెదురు బొంగుకు బెజ్జాలు ఉన్నట్టు ఉంటుంది. పోయి అంటాడు దేవుని ముందుకు వెళ్ళయ్యా, నా బ్రతుకంతా బెజ్జాలే ప్రభు, నా బ్రతుకంతా రంధ్రాలే ప్రభు, నీకు తగను ప్రభు అని దేవుని ముందు కూర్చుంటే అప్పుడు ఆయన అంటాడు, నరుమయ్ అని బెజ్జాలు ఉన్న వెదురుని తీసుకొని ఈ రంధ్రాలనే ఇతరులకు దీవెనకరంగా నేను మారుస్తాను నా కుమారుడని వాటిని సుమధుర గానంగా, ఏ రంధ్రాలైతే అది పొయ్యి ఊదడానికి కూడా పనికిరాని గొట్టంగా మారిపోయిందో, ఫ్లూట్ని పొయ్యి ఊదుకోవడానికి ఎవరైనా ఉపయోగిస్తారా? వాయించే సామర్థ్యం లేనివాడు ఉంటే దాన్ని 100 రూపాయలకని ఎవరైనా కొంటారా? సార్ కాస్ట్లీ ఫ్లూట్ సార్, ₹1,00,000 ఖరీదు సార్, 100కి తీసుకోండి సార్ అంటే, ఎందుకయా నేను ఏం చేసుకుంటా, మా ఇంట్లో ఊదేవాడు ఎవడు లేడాయా, అదే అన్నీ బెజ్జాలేనాయా, పొయ్యి ఊదుకోవడానికి కూడా పనికిరాదు, ఏదో ఒక 50 ఇద్దామంటే కొన్ని ఇటు ఊతే అటు పోతా, మొత్తం బెజ్జాల్లోంచి పోతూ ఉంటుంది. కనీసం ఆ నిప్పు కూడా తగలదా, పొగ, ఆ మంట, ఆ గాలి, నాకే 50కి ఇచ్చినా నాకు వద్దంటాడు. ₹1,00,000 ఫ్లూట్ ఉంది తెలుసా మీకు? ₹1,00,000 ఖరీదు చేసే ఫ్లూట్స్ ఉన్నాయని తెలుసా? మళ్ళీ వెదురు బొంగులే. అయ్యా నా బ్రతుకంతా బెజ్జాలని దీన మనసుతో దేవుని ముందుకు వెళ్తే ఈ బెజ్జాలు ఉన్నాయా, సరే నేను ఇంకొక స్పెషల్ బెజ్జం పెడతానని ఇంకొక బెజ్జం పెట్టి ఆ బెజ్జం దగ్గర తన పెదవి నుంచి నువ్వు ఏవి బలహీనతలు ఇబ్బందులు అనుకున్న వాటిలో నుంచి మంచి ఫలాలను వచ్చేటట్టు చేసి నీ వైఫల్యాలను విజయాలుగా మారుస్తాడు. నా బ్రతుకున్న ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా, నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా, వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. చెప్పండి నాన్న, దృష్టి ఎలా మారిపోయింది నాన్న? ఆత్మ చైతన్యం పొందినప్పుడు, ఆత్మ జీవించినప్పుడు ఇక శరీర సంబంధంగా ఉప్పొంగడు, మిడిసిపట్టడు, తను కూర్చున్న తన గొప్ప తలంపులు ఉండవు. దీన మనస్కురాలైపోతారు. తనకంటే ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు అన్న భావంలోకి వెళ్ళిపోతారు. తను దీన మనస్కులై దేవుని ముందుకెళ్ళి, అయ్యో దేవా నేను
అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను అంటాడు. అయ్యో దేవా, నేను దుమ్మును, ధూళిని, బూడిదను అయి ఉన్నాను అంటాడు. అయ్యో దేవా, నేను పురుగును అంటాడు. అయ్యో దేవా, మనుషులలో నిజముగా నా వంటి పశుప్రాయుడు లేడు అంటాడు. అయ్యో దేవా, నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. అయ్యో దేవా, చచ్చిన వాని వల్ల నీ పాదాల చెంత పడిపోతున్నాను అంటాడు. అంతేగాని నేను బతికున్నాను, అందరూ చచ్చి ఉన్నారనే ఓవర్ యాక్షన్. ఇదంతా ఆరో విషయం నేను చెప్పింది. ఇప్పుడు ఇట్లా ఒక పరిశోధన చేస్తే ఎన్ని నష్టాలు ఉన్నాయో అవి బ్యాలెన్స్ చేసుకుంటే అన్ని లాభాలుగా మారతాయి. అర్థమైతే గట్టిగా దేవుని మయంపరచండి, దేవునికి స్తోత్రాలు చెప్పి. ఇప్పటిదాకా సమస్య చెప్పాను, పరిష్కారం ఏంటి అంటే భక్తి సాధన చెయ్యి. దానికి ముందే చెప్పాను నేను, కొమ్మను ఆధారం చేసుకుని అక్కడే కూర్చొని ఎలుగుబంటు పడ్డట్టు అది ఇరిగిపోయిన టపిమని పడవాకు. పక్షి రెక్కల ఆధారం చేసుకొని కొమ్మ విరిగినా అది నిలబడ్డట్టుగా దేవభక్తి సాధనలో నువ్వు మొదలుపెట్టు, నిన్ను నువ్వే సాధనలోకి దించుకో. ఇప్పుడు అందులో మొట్టమొదటిది ఫాస్టింగ్ ప్రేయర్, ఆత్మకి బలాన్ని ఇచ్చేది, దేహాన్ని కట్టడి చేసేది. రెండవది పరిశుద్ధుల సాంగత్యం, భక్తిపరుల సాంగత్యం. లోకస్తుల సహవాసాన్ని కాస్త తగ్గించి కాస్త ఆత్మీయులు, పవిత్ర హృదయులై ప్రార్థన చేయు వారితో కూడా కలిసి కాస్త ఆత్మీయ సహవాసంలో కొనసాగం. ఇది రెండవది బలానికి. అర్థమైందా? కాలేదా? పరిష్కారం చెప్తున్నానండి, ఇక ముగింపు. ఉపసంహారం అంటారు అన్నమాట. ముగింపుకు వస్తున్నాను. ఏం చెప్పాను? ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు కాబట్టి పరిశుద్ధుల మధ్యలో దైవ వాక్కు అందింది నీకు. మొన్న పోయిన బుధవారం నుంచి కూటాలు స్టార్ట్ అయితే 5 రోజులు ఆడే గడిపాంగా. ఇంకేయాలి ఏముందిలే, ఇవాళ బాబోతే ఏమైందిలే, ఏ వెంకట్రావు ఏం సంగతే అని ఆడు కూర్చుంటే నీకు ఇప్పుడు ఈ మ్యాటర్ ఏది వచ్చేది కాదు. చెత్తలోకం నాకెందుకు, మొన్ననేగా 5 దినాలు మొత్తుకున్నాడు దైవజనుడు, నా ఆత్మను మండించుకోవాలి, నేను దేవునికి దగ్గరలోకి వెళ్ళాలి అని పరిగెత్తుకొచ్చావు కాబట్టి ఈ మ్యాటర్ అంతా నీకు అందింది. ఎటుగోటి ఉద్యమం స్టార్ట్ అయింది, నాలో జ్వాల రగిలింది. ఇక దాన్ని ఆరనీయకూడదు, దాన్ని మండించుకోవాలి, దేవుని సన్నిధి, దేవునితో గడపాలి, పరిశుద్ధులతో గడపాలి, ఫాస్టింగ్ ఉండాలి, ఒకరినొకరు భక్తిగా రేపుకోవాలి. వీటితో పాటు వాక్యము ఆత్మకు బలమైన ఆహారం. ఆత్మకు ఆహారం ఏంటి తెలుసా నాన్న? వాక్యమే. మరి ఏం చేయాలి ఇప్పుడు? రోజుకు ఒక అధ్యాయం చెప్పి బిస్మిల్లా అంటాం కాదు, ఒక అధ్యాయం చదివి ఇంతే ఇక బిస్మిల్లా అయిపోయింది అనుకోవటం కాదమ్మా. అమ్మా, దృష్టి పెట్టి గ్రంథమును ధ్యానించు. చదువుతారు, ఒక్క అధ్యాయం చదివి వయమో అధ్యాయం మొత్తం చదివాను తెలుసా అని 20 మందికి చెప్పు. నీ అధ్యాయం చల్లంగా ఏం బైబిల్ చదువు నాన్న ఇదే? కాలమును బట్టి చూచితే బోధకులు కావలసి ఉండగా ఇంకా క్రీస్తును కూర్చున్న మూలోపదేశంలో ఒకటి బోధించాల్సి వచ్చింది నీకు. మూలపాట సంవత్సరాలు అయిపోయింది, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, ఒకసారి కూడా బైబిల్ చదవాల. మరి ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలన్న అనుకుంటూ వస్తావు కదా, మరి నిన్ను మాడుగు పెట్టి బాధొద్దు. ఎట్లుంటావు నిద్రమోహం దాన బలంగా? బైబిల్ చదువుమా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. ఏంది ఏం పాడావు? మరి ఆహారం తింటున్నావా? బైబిల్ చదువుతున్నావా? నువ్వైనా నేనైనా ఇక్కడ ఎవడు పెద్ద మనిషి, ప్రతి ఒక్కడు సిగ్గు తెచ్చుకోవాలి. చదవాలి, బైబిల్ గ్రంథం చదవాలి, అధ్యాయాలు తినాలి. సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించడమే కాదు, వాక్యం వినాలి, తినాలి. ఆయన గ్రంథమును నాకివ్వగా నేను దాన్ని భుజించి తినే.
అది నా నోటికి మధురంగా ఉంది, నా కడుపుకు చేదాయను. దేవుని వాక్యం తినేటప్పుడు బాగుంటుంది మధురంగా. ఆహా, జుంటి తేనె ధారల కంటే మధురంగా ఉంటుంది. ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని అనుసరించాలంటే చాలా చేదుకుంటుంది, అయినా సరే అనుభవించాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ శాలేమన్న పెడితే నువ్వు వచ్చి కూర్చోవటం కాదు, నీకు నువ్వే ప్రతిష్ట చేసుకోవాలి. అది భక్తి సాధన. నీ రెక్కలతో నువ్వు ఎగురుట అంటే ఆత్మ చెప్తాడు, కొంచెం నువ్వు ప్రార్థనా జీవితం తగ్గింది, ఫాస్టింగ్ అంటాడు. ఉండాలి. లేదు, బలహీనత ఉంది, సరే ఫాస్టింగ్ ఉండకపోయినా పేగలదాకా తినకుండా మితాహారం తీసుకోవాలి. అది కూడా సగం ఉపవాసంతో సమానమే. బస్తాకి బాగా బిర్రుగా దొక్కకుండా. దేవునికి స్తోత్రం. మంచి మంచి 2-3 రకాలు చేసేదాను, ఏడదాకా దొక్కేది. అట్ట కాకుండా అల్పంగా ఆహారం తీసుకుంటా, ఎసిడిటీ ఫామ్ కాకుండా, గ్యాస్ ఫామ్ కాకుండా, కాస్త ద్రవ పదార్థంగా తీసుకుంటా, కాస్త శరీరాన్ని కాస్త కంట్రోల్ చేసుకుని, కాస్త దేవునికి దగ్గరలోకి వెళ్ళి. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఉపవాసము. అంటే దగ్గర, వాసం అంటే నివసించటం. ఆహారానికి లోకానికి దూరమై దేవునికి దగ్గరగా వెళ్ళి కాస్త దేవుడితో. ఫాస్టింగ్లో ఏం చేయాలి తెలుసా? దీనికి తిండి తగ్గించాం కదా, ఈ మేత పెట్టాలా ఆత్మకి. అర్థమైందా నాయన? నెంబర్ 1 ఏం చెప్పాను నాన్న? ఫాస్టింగ్ ప్రేయర్ సాధన చేసుకోండి. నెంబర్ 2, పరిశుద్ధుల సహవాసాన్ని విస్మరించకండి. నువ్వు సెల్ ఫోన్తోనో లోకస్తులతోనో కూర్చొని లోకాన్ని నువ్వు నింపుకుంటున్నప్పుడు ఆత్మ చచ్చిన స్థితిలోకి వెళ్ళి దేహమే మిగిలిద్ది కదా. అట్లా కాకుండా కాస్త దానికి దూరం అవ్వు. నియంత్రణ శక్తి నీకుంటే అది వేరు, కానీ నువ్వు నిలబట్టమే కష్టం. మళ్ళీ లోక శతంతా ఎందుకమ్మా నీకు? కాబట్టి నీకేం కావాలమ్మా? దేవుని సహవాసం, పరిశుద్ధుల సహవాసం కావాలి. పాసిబిలిటీ ఉంటే నువ్వు అది చెయ్యి. దేవుని మందిరానికి రావడం, లేదా ఏకాంతంగా ప్రేయర్లో గడపటం, దేవునితో గడపటం. 3వది వాక్యం. ఏంటి నాన్న 3వది? వరుసగా చెప్పండి నాన్న. మొదటిది ఏంటి నాన్న? ఆత్మకు బలం ఇచ్చేవి. ఉపవాస, ఒట్టి ఫాస్టింగ్ అయినా ప్రేయరా? 2గా విడగొట్టవచ్చండి. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ 2 ఉన్నాయి అందులో. ప్రార్థనా జీవితం, అది కూడా ఉపవాస ప్రార్థనా జీవితం చాలా శక్తివంతమైంది. నీ హెల్త్ సమస్య ఉందా? అట్లయితే కాస్త అల్పంగా తీసుకునైనా సరే నువ్వు ప్రేయర్ లైఫ్ మెయింటైన్ చేయి. నీ ప్రార్థనకి అడ్డంకులే ఎక్కువ ఉంటాయి, కానీ నీకు ప్రార్థన పురికొల్పులు అయితే ఉండవు నాన్న, గుర్తుపెట్టుకో. అయినా సరే వాటన్నిటిని తెంచుకొని నువ్వు వెళ్ళాలి. ప్రార్థనా జీవితాన్ని అంటే దేవునితో సహవాసాన్ని మెయింటైన్ చేయి. 2, పరిశుద్ధుల సహవాసాన్ని. పనికి మాలినతో ప్రార్థనా జీవితాన్ని చల్లార్చే వాళ్ళతో, లోకాశలు రేపే వాళ్ళతో, లోక చెత్త చెప్పే వాళ్ళతో నువ్వు కూర్చోవద్దు. పక్కకి వెళ్ళిపో. 2, దైవ సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో. 3వది సత్యవాక్య ధ్యానం. ఎంత తినగలవో అంత వాక్యాన్ని తిను. చదవగలంతవరకు చదువు. ఓపిక లేదా? ఇప్పుడు సెల్ ఫోన్లో చక్కగా వాళ్ళు చదువుతున్నాయి, వస్తున్నాయి. చక్కగా పెట్టుకొని విను. వంట చేసుకుంటా విను, తింటా విను, పండుకుంటా విను, విను. ఎంతగా నువ్వు వాక్యంతో నింపబడతావో అంత ఆత్మబలం పొందుకుంటుంది నాన్న. ఆత్మకు బలము చేకూర్చే సాధనాలు ఇవన్నీ కూడా. ఓకేనా? సరే, ఇంతవరకు ఈ విషయాలు, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ లైఫ్, జీవవాక్యం, పరిశుద్ధుల సహవాసం, దేవునితో సహవాసం, దేవుని సన్నిధి సహవాసం. వీటితో పాటు వినండి, ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను. నీ ఆత్మకు బలం చేకూర్చే మరొకటి ఏంటంటే పరిచర్య. పరిచర్య కూడా ఆత్మకు బలం కలిగిస్తుంది నాన్న. ప్రేయర్ లైఫ్, వాక్యం లైఫే కాదు నాన్న, పరిచర్య కూడా ఆత్మకు బలం కలిగిస్తుంది. తెలుసా నీకు? ఆత్మకు క్షేమాన్ని ఇస్తుంది పరిచర్య. ఎందుకంటే దేవుని పనిలో ఉన్నప్పుడు నువ్వు ఖాళీగా ఉండవు, బిజీ ఉంటావు కదా. అది దేవుని పనిలో ఉంటావు కదా, అది నీ ఆత్మ చైతన్యం మొదలడానికి సూపర్గా ఉపయోగపడుద్ది. ఇవన్నీ నేను చెప్పాను. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు ఇద్దరం సాధన చేయాలి వీటిని. అప్పుడే మనం బాగుంటాం, ఇతరులు బాగుంటానికి మనం వాడబడతాం. ప్రభు రాకడని గుర్తుపట్టగలుగుతాం, రాకడకు సిద్ధపడగలుగుతాం, బూరం రోగినప్పుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడగలుగుతాం, అనేకుల్ని సిద్ధపరచగలుగుతాం.
అనేకుల బ్రతుకులకు ఆశీర్వాద కారణంగా ఉంటాం. అనేకులకు తాకినప్పుడు వారికి స్వస్థత కలిగించగలుగుతాం దేవుని శక్తితో. అనేకులతో మాట్లాడినప్పుడు చచ్చే స్థితిలో ఉన్న వాళ్ళు బ్రతుకుతారు, స్పిరిచువల్గా కానీ భౌతికంగా కానీ. అన్ని విధాల అప్పుడు అవుతాం మనం ఆశీర్వాద కారణంగా. లేకపోతే ఏముంది, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి చైతన్యం కోల్పోయి ఇట్లా అయిపోతే ఏముంది? ఇప్పుడు ఇంత విన్న తర్వాత నువ్వు ఇప్పుడు ఏం తీర్మానం చేస్తావో చెయ్యి. ఒక తీర్మానం లేకుండా ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళొద్దు. ముగింపు.